మనం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ వైపు క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. క్రేన్ నెంబర్ 4, 5 పక్కనే ఉంటాయి. ఇందాక కొద్దిసేపటి క్రితమే క్రేన్ నెంబర్ 4 దగ్గర ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉంటుందో ఆ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి నిమజ్జనం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టైంలో ప్రతి ఏటా కూడా మనం ఎప్పుడు చూసినా కూడా మనకు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోని నిండుకొని కనబడతా ఉంటాయి. సో ఆ టైంలో ఈ నెక్లెస్ రోడ్ వైపు మిగతా గణేష్లకు సంబంధించి నిమజ్జనానికి కొంత ఆపుతారు. ఎందుకంటే ఒక్కసారిగా జనాలు ఎక్కువగా ఉంటారు. రెండు వైపులా కూడా రోడ్ల వైపు కూడా ఎక్కడ చూసినా కూడా ఈ భక్తులతోని ఈ ఏరియా అంతా కూడా నిండిపోతుంది. సో దీనివల్ల మిగతా గణేషులు కూడా ఈ ఏరియాకి వస్తే ఈ రూట్లో కనుక మళ్ళీ పంపిస్తే ఒక్కసారి జామ్ అయ్యి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు కాకుండా ముందస్తుగా ఇక్కడ పోలీస్ బందోబస్తు తర్వాత ప్రభుత్వ ప్రణాళికతోని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడము, ఎవరు కూడా గణేష్ టైంలో మిగతా గణేషులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవడము, ఏదైతే ఎంట్రన్స్ ఉందో ట్యాంక్ బండ్ దగ్గర ఆ ట్యాంక్ బండ్లో వైపు నెక్లెస్ రోడ్ వైపు వచ్చే ఎంట్రన్స్ సెక్రటరేట్ దగ్గర నుంచే మిగతా గణేష్లను ఇక్కడ పంపకుండా ఆపడము, ఆ తర్వాత ఈ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ మొత్తం ఈ రెండు వైపులా కూడా ఈ ఏదైతే నెక్లెస్ రోడ్ రూట్ ఉందో ఇటు రెండు వైపుల రోడ్లో ఉన్న వైపు మొత్తం భక్తులతోనే నిండిపోతుంది. ఏ గణేష్కి సంబంధించి కూడా ఇక్కడ శోభయాత్రగా రావు, ఇటువైపు తీసుకురారు. సో ప్రస్తుతం కూడా అదే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇక గణేష్ నిమజ్జనమై దాదాపు గంట అయిపోతుంది. ఖైరతాబాద్కి సంబంధించినటువంటి గణేష్ నిమజ్జనమై దాదాపు గంట అయిపోతుంది. ఆ గంట అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ జనాలను చూస్తే మనకు ఒక్కసారి ఈ ట్యాంక్ బండ్ ఈ నెక్లెస్ రోడ్ వైపు చూస్తే మనకు ఎటు చూసినా కూడా భక్తులతోని రోడ్లు కూడా ఎన్నుకొని కనబడతా ఉన్నాయి. జనాలంతా కూడా ప్రతి ఏటా కూడా మన తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఏదైతే గణేష్ నిమజ్జనం ఉంటుందో ఇది గణేష్ నిమజ్జనం చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కూడా మొత్తం భక్తులతోని నిండుకున్నాయి. చిన్న పెద్ద పిల్లలు ఇట్లా తేడా లేకుండా కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఏదైతే నెక్లెస్ రోడ్ వైపు ఉన్నటువంటి ఈ క్రేన్లు ఏర్పాటు చేశారో ఈ క్రేన్లకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు గణేష్లకు సంబంధించినటువంటి ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్ర అయితే ఇటువైపు రావట్లేదు. ఎందుకంటే ఎక్కువగా జనాలు ఉన్నారు. సో ఈ జనాల మధ్యలో మళ్ళీ ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి గణేష్లకు సంబంధించి ఈ నిమజ్జనానికి సంబంధించి కనుక ఇటువైపు వదిలితే కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత ఇంకా ఇటువైపు గణేష్లను నిమజ్జనం చేసేందుకు ఇటువైపు పోలీసులు అయితే పంపించట్లేదు. ఇక ఈ భక్తులకు సంబంధించి కొంత క్లియర్ అయిన తర్వాత మరో గంట లేదంటే గంటన్నర తర్వాత కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరింత పెరిగితే కూడా ఒకవైపు గణేష్ నిమజ్జనానికి ఒక రూట్లో తర్వాత ఇంకో రూట్లో పబ్లిక్ వెళ్ళే విధంగా ఇక్కడ వచ్చే భక్తులకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసి ఆ తర్వాత ఇటువైపు ఈ గణేష్ నిమజ్జనం చేసే విధంగా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే క్రేన్ నెంబర్ 5 తర్వాత క్రేన్ నెంబర్ 4 ఇటు రూట్లో ఉన్నటువంటి ఏ క్రేన్ దగ్గర కూడా ఇప్పుడు ఈ నిమజ్జనం అనేది చేయట్లేదు. ఇది సాయంత్రం తర్వాత అంటే దాదాపు మరో 2 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర బయలుదేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఇటువైపు నుంచి వచ్చేవన్నీ కూడా ఈ క్రేన్ వైపు ఏవేవి ఉన్నాయో క్రేన్ల వైపు వాటిని కూడా తరలించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భక్తులతోనే అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇటు ఖైరతాబాద్ వైపు నుంచి చూస్తే మనకు ఇటు తర్వాత ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవరు తర్వాత ట్యాంక్ బండ్ వైపు ఇటు నెక్లెస్ రోడ్ వైపు ఎటు చూసినా కూడా మనకు ఈ భక్తులతోనే నిండుకున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం భక్తులతోనే కిటకిటలాడుతున్నటువంటి పరిసర ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇక మరికొద్దిసేపట్లో ఇటువైపు ఈ శోభయాత్ర అనేది పెద్ద ఎత్తున ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ ఏదైతే నెక్లెస్ రోడ్ వైపు ఉందో క్రేన్ నెంబర్ 4,
5 ఇటువైపు ఉన్నటువంటి ఏ వైపు క్రేన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా గణేష్ నిమజ్జనానికి మాత్రం కొంత బ్రేక్ పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది చాలామంది కూడా డైరెక్ట్గా చూడాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తుంటారు. సో ఆ టైంలో ఒక్కసారిగా జనాలు ఇటువైపు చేరుకోవడంతో ఇటు 2 రోడ్లు కూడా మొత్తం నిండుకపోయినాయి. భక్తులతోని నిండుకపోవడంతో మిగతా గణేష్లకు సంబంధించినవి కూడా ఇటు పంపలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడైతే భక్తులతో నిండుకున్నది. ఎటు చూసినా కూడా ఈ 2 రోడ్లు కూడా కిటకిలాడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతున్నది. ఇక మనకు ఏదైతే ఓల్డ్ సిటీ నుంచి తర్వాత బేగంపేట తర్వాత ఇటు మలక్పేట్ దిల్సుఖ్ నగర్ ఇటువైపు నుంచి రావాల్సినటువంటి గణేష్లన్నీ కూడా కొంత ఆలస్యంగానే స్టార్ట్ అయ్యాయి. తర్వాత మరికొన్ని కూడా సాయంత్రం కొన్ని మండపాలలో సాయంత్రము ఈ గణేష్ నిమజ్జనానికి శోభయాత్రగా బయలుదేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరో 2 గంటల తర్వాత ఇటు శోభయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున కొంత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక గణనాథులు కూడా ఇటువైపు నెక్లెస్ రోడ్ వైపు నిమజ్జనం చేసేందుకు అటు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో క్రేన్ నంబర్ 5 దగ్గర చూస్తే మనకు మొత్తం భక్తులతోనే కనబడుతున్నది. ఎటు చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే క్రేన్ నెంబర్ 5 దగ్గర కనబడుతున్నది. ఇక క్రౌడ్కి సంబంధించి తర్వాత గణేష్ నిమజ్జనంకి సంబంధించి మరో గంట లేదంటే 2 గంటల తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున నిమజ్జనం కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. వెంకట్ చేస్తా ఇప్పుడే